తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో సీనియర్ నేత గుడ్ బై చెప్పాడు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో సమావేశమయ్యారు. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్తో భేటీ అనంతరం తాను టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వనమా ప్రకటించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. త్వరలోనే ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని వనమా ప్రకటించారు. ప్రజాభిప్రాయం మేరకే నడుచుకుంటానని వనమా తెలిపారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి కేఎస్ అడిగి తెలుసుకుందాం. కేఎస్ చెప్పండి, కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేత వనమా కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరబోతున్నట్లుగా ప్రకటించారు. పూర్తి సమాచారం ఏంటి? లలిత, తెలంగాణలోని ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయ్యే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. రోజుకొక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీని వీడి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. నిన్నటికి నిన్న ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరగా ఇవాళ తాజాగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూడా టీఆర్ఎస్ లో చేరుతున్నట్టుగా ప్రస్తుతం మనకు సమాచారం అందుతుంది. వనమా వెంకటేశ్వరరావు ప్రస్తుతం ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ ని మధ్యాహ్నం కలిశారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో వచ్చేందుకు ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరగనటువంటి అభివృద్ధి, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు సీతారామ ప్రాజెక్టు విషయంలో గానీ, భక్త రామదాస్ ప్రాజెక్టు విషయంలో గానీ, మొత్తం కొత్తగూడెం జిల్లా ఏర్పాటు విషయంలో గానీ టీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి చేశారని సుమారు 10 లక్షల ఎకరాలకు పైగా ఆ ప్రాజెక్టులతో నీళ్లు వస్తున్నాయని, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉంటే నియోజక అభివృద్ధి పూర్తి స్థాయిలో చేయలేమని, అందుకే టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు వనమా వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేల సంఖ్య సుమారు 9 మందికి చేరింది. ప్రస్తుతం ఇంకొక 2 ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రస్తుతం సమాచారం అంతా ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా కాంగ్రెస్ పార్టీ కోల్పోయే అవకాశం కనిపిస్తా ఉంది. 12 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నప్పుడే సభలో ప్రతిపక్ష హోదా పార్టీకి ఇస్తారు. ప్రస్తుతం 19 మంది గెలిచినటువంటి 19 మంది ఎమ్మెల్యేలో ఇప్పటి వరకు సుమారు 9 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇక 11 మంది మాత్రమే మిగిలారు. కాంగ్రెస్ పార్టీని భయపెడతా ఉంది. మరొక 2 లేదా 3 ఎమ్మెల్యేలు కూడా వచ్చేటువంటి 2 రోజుల్లో టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్టు స్పష్టంగా మనకు తెలుస్తా ఉంది. ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని, దుద్దిల శ్రీధర్ బాబు గాని, సీతక్క గాని, గండ్ర వెంకటరమణారెడ్డి గాని, ఇటువంటి వాళ్ళు కాకుండా, కీలక నేతలు కాకుండా మిగతా కొత్తగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఇటు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. కేవలం నియోజకవర్గ అభివృద్ధి విషయంలోనే పార్టీ వీడుతున్నట్టు స్పష్టం చేయడం జరుగుతోంది. వస్తున్నటువంటి కేసీఆర్ పార్లమెంట్ ఈ యొక్క సమావేశాల్లో ఎక్కడికక్కడ ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తా ఉంది. లలిత, రైట్, థ్యాంక్ యూ కేఎస్.